రైట్. ఇక్కడ రోటీ కప్డా మకాన్ స్లోగన్ ఒకటి చర్చనీయాంశంగా మారుతుంది. అసలు దీనికి జొహరాన్కి సంబంధం ఏంటంటారు? అతను ఏం చేశాడంటే అక్కడ ఇతర దేశాల నుంచి ఎక్కువ వచ్చారు కదా, బ్లాక్స్ ఉన్నారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. ఎలా వచ్చారు? అమెరికాలో ఒక లా ఉన్నది, మీరు బోర్డర్కి వచ్చి ఎస్ఐలం అడిగితే, ఎస్ఐలం అంటే నన్ను చంపేస్తున్నారు భారతదేశంలో, నన్ను చంపేస్తున్నారు పాకిస్తాన్లో అంటే వాళ్ళు లోపల రానివ్వాలి, ముద్రేసి ఇస్తారు ఎస్ఐలం. ఎస్ఐలం అంటే అది ఒక రక్షణ అంటారా, దాక్కోటానికి స్థలం ఇచ్చారు. ఆ వర్డ్ ఎస్ఐలం ఇచ్చాక ఆ చట్ట ప్రకారంగా ఎస్ఐలం ఇచ్చిన వాడికి నీకు ఇల్లు ఇవ్వాలి, గది ఇవ్వాలి, తిండి పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఆరోగ్యం చూడాలి. మీరు చదివి ఉంటారు కదా, బోర్డర్ దగ్గర లక్షల మంది వస్తే బస్సులు ఎక్కించి తీసుకొచ్చి న్యూయార్క్ పెద్ద పెద్ద సిటీలో పంచిపెడితే వాళ్ళు పెద్ద హోటల్లో ఉన్నారని చదివి ఉంటారు కదా. అది ట్రంప్ వచ్చాక ఆఫ్ చేసి, వీళ్ళు ఎలాంటి చుట్టాలు మనకి, వీళ్ళతో మనకు చుట్టారకం ఏంటి, లీగల్గా రాలేదు, ఇలీగల్ ఈ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వచ్చేసి చక్కగా ఓటు హక్కు సంపాదించి వాడికి ఓటు వేశారు. న్యాచురల్గా వాడికి అంతా ఫ్రీ కావాలి, అమెరికాను పంచిపెట్టేయాలి, మనకి ఇచ్చేయాలంటారు. మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? బంగ్లాదేశ్ ఈ దేశంలో 2 కోట్ల మంది ఉన్నారు కదా, హైదరాబాద్లో కూడా మీ ఇంటి పక్కన కూడా ఉంటారు, 1 లక్ష మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారేమో. ఎందుకంటే వాళ్ళు మళ్ళాగా ఉంటారు చూడటానికి. మీ ఆటో తోలొచ్చు, మీ ట్యాక్సీ తోలొచ్చు, మీ కెమెరా పట్టుకోవచ్చు, ఎవరో తెలియదు. వాళ్ళందరూ ఓట్లేస్తున్నారు, వాళ్ళు బలం వచ్చి రిప్లేస్ చేస్తున్నారు మన ఓటర్. అక్కడ రిప్లేస్మెంట్ ఓటర్స్ వచ్చి వీళ్ళంతా గెలిపించారు. సో అది వచ్చిన ప్రభావాలకి ఫ్రీగా అంతా కావాలి. ఫ్రీగా ఎలా వస్తుంది? న్యూయార్క్ సిటీకి వేరే బడ్జెట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఉన్నాయి, కానీ వాళ్ళు పన్నులు వేయచ్చు, ట్యాక్సులు వేయచ్చు. సో వీళ్ళు ఏమన్నారంటే అక్కడ ఎవరికైతే కొంచెం డబ్బు ఉన్నదో, ఆదాయం ఉన్నదో పన్నులు వేస్తా, పన్నులు పెంచుతా. ఆదాయం లేదు, ఫ్రీగా తిరిగే వాడికి పన్నులు ఏం పట్టింపుతుంది? నాకేం పట్టింపు? అమెరికాలో 100% ట్యాక్సెస్ వేస్తానంటే నా మీద వేయకూడదు. సో వాళ్ళ మీద వేయటానికి లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆదాయం లేదని చూపెడుతున్నారు, ఫ్రీగా ఎక్కువ బ్రతుకుతున్నారు అమెరికాలో ఇలాంటి సరుకు. సో న్యాచురల్గా రోటీ కపడా మకాన్ అంటే అంతా ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. వాడు చక్కటి మనిషి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, డిఎంకే, బీజేపీ కూడా అంతా ఫ్రీ అంటున్నారు కదా, వాళ్ళు అంతా ఫ్రీ అన్నారు. అంతా ఫ్రీ అంటే అక్కడ మాత్రం వారి భారతీయ కనెక్షన్ ఉన్నది, అంతా ఫ్రీ అక్కడ ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వకూడదు. సో అది. సో ఇమీడియట్గా ట్రంప్ అందరూ వీళ్ళు ఎలా చేస్తారు చూస్తాం, వీటి సంగతి ఏం చూస్తాం, వీడు ఎలా దూరేడు దేశంలోకి అంట మొదలుపెట్టారు. కానీ అదేం చేయలేరు, వాడు బలవంతుడు, లీగల్గా స్నేహితులు గీతులు ఉన్నారు. కానీ ఆ థియరీ వల్ల పేదవాళ్ళు వేశారు. తర్వాత అది తగ్గిస్తానన్నాడు, అది ఫ్రీ ఇచ్చేస్తా అన్నాడు మధ్యతరగతి వాళ్ళకి, ఇంకోటి ఏదో చేస్తా. న్యాచురల్గా ఫ్రీ అంటే ఓటు వేస్తారు కదా, ఒకసారి ఆంధ్రాలో తెలంగాణలో వేస్తున్నారు కదా, కర్ణాటకలో కూడా వేశారు కదా, గ్యారంటీ అన్నారు కదా, రాష్ట్రాన్ని అమ్మేసి అప్పులు తీసుకొచ్చి పడేస్తే తినేస్తున్నారు కదా, అక్కడ అదే చేస్తారు. ఇంకా న్యూయార్క్లో చాలా ఫ్రీ. న్యూయార్క్లో అద్దె తీసుకున్న అపార్ట్మెంట్కి అద్దె పెంచకూడదు. పాత అపార్ట్మెంట్స్కి $100కి $200కి నెలకి $10,000 అపార్ట్మెంట్స్ అనుభవిస్తున్నారు చాలామంది, ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం. సో అవన్నీ ఎక్స్ప్లాయిట్ చేశాడు, చాలా చక్కగా చేశాడు ఆల్వేస్. రైట్ సార్, ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యలు మనం ఒకసారి చర్చించుకుందాము. సో జొహరాన్ గురించి ఎట్లాంటి అభాండాలు ఇస్తున్నాడంటే ఆయన ఒక భయంకరమైన వ్యక్తి అంటూ కూడా ట్వీట్ చేశాడు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఆయన మీద అక్కసా లేక ఇండియా పైన అక్కసా అనేది ఒక డౌట్. ఇండియా మీద ఏం లేదు ట్రంప్కి మంచి అభిప్రాయం. వీడు ఇండియానే కాదు కదా చెప్పుకుంటాడు, ఎందుకంటే మీకు అడ్రస్ ఇస్తే వీడు దొంగలని వస్తాడు. ఫ్రాంక్లీ చెప్పేస్తున్నా, సౌత్ ఏషియన్ అంటాడు ఒక్కోడు. అక్కడ నువ్వు సౌత్ ఏషియారా, పాకిస్తాన్, నువ్వు సౌత్ ఏషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, లేకపోతే వాళ్ళు చూడగానే ఎవడో శ్రీలంక నుంచి వచ్చేదంటే అది దేశమా అదివా చిట్టా అనుకుంటా. ఇండియా అనగానే అందరికీ గౌరవం, మర్యాద, భయం, జలసీ కూడా ఉంటుంది ఇండియా అంటే. పాకిస్తాన్ అంటే అంతా టెర్రరిస్ట్, ఆఫ్రికా అంటే అంతా నిత్య దరిద్రులు. ట్రంప్ అన్నా మాటలే చెప్తున్నాను, నిత్య దరిద్ర దేశాల నుంచి వచ్చారు వీళ్ళు అంటాడు ట్రంప్.
యుగాండా ఒకటి, వీడు ఎక్కడ పుట్టాడో అది నిత్య దరిద్ర దేశం. నేను అంటలేదు సుబ్బా, డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. భారతదేశం మీద ట్రంప్కి ఏమాత్రం విరోధం లేదు. మొన్న ఇరాన్ బాంబులు గీములు వేసి ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ బాంబ్ చేసినందుకు భారతదేశానికి మంచిదవి. పాకిస్తాన్కి ఇప్పుడు మంచి భయం వచ్చింది. ఎందుకంటే ఏదో అయిపోతాం, మన బాంబులు కూడా ఇవన్నీ పెట్టుకుంటే అది భయపడుతున్నారు అంతా. అందువల్ల మనం ట్రంప్ భారతదేశాన్ని అన్నావద్దు, వీడిని అన్నాడు అంతే. యుగాండా నుంచి వచ్చినాడు, మనం వీడు అడ్రస్ ఇవ్వటం అనవసరం, మనం అడ్రస్ తెచ్చుకోవటం తప్పు, వీడు మనకి సంబంధం లేదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడు ఏదో భారతదేశం, కమలా హ్యారిస్కి మనకి ఎంత సంబంధం ఉన్నది చెప్పండి? ఇక్కడ పెరిగిన 12 సంవత్సరాలు ఏమనలేదు అక్కడ. వీడేంటంటే చాలా ఇంటెలిజెంట్గా టెక్నికల్గా వాడుకుంటా వచ్చారు. జొహ్రాన్ మేయర్ అభ్యర్థిన తర్వాత ఇప్పుడు న్యూయార్క్ కూడా లండన్ లాగా అవుతుంది అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు కూడా. సో దీనిపైన మీరేమంటారు? లండన్ ఏమైపోయిందంటే పాకిస్తాన్ మేయర్ ఉన్నారు, వాళ్ళు అక్కడికి వచ్చాక ఆ అలవాట్లన్నీ చేశాడు. చాలా ఇంటెలిజెంట్ ఫెలో, డొనేషన్ కలెక్ట్ చేస్తారు, డొనేషన్లు ఇస్తారు, డబ్బు వాడతారు. ఎంత ఘోరాలు చేసినా పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. మీ అందరికి తెలుసు కదా గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే. అక్కడ అమాయకులు వందల వేల మంది చిన్న చిన్న అమాయకులు, పసిపిల్లల లాంటి వాళ్ళని, స్కూల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అవన్నీ ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కేర్ఫుల్గా పోలీస్ ఫోర్సు ఇవన్నీ ఫోర్సెస్లో వాళ్ళ జనాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. తెల్లవాళ్ళకంటే చాలా క్లెవర్ ఫెలో, చాలా కనింగ్ ఫెలో, డబ్బు వాడతారు, అయిపోయే అవకాశం ఉన్నారు. సాధారణంగా న్యూయార్క్ మేయర్ మొన్న ఎరిక్ యాడమ్స్ ఒక్కడే కరప్షన్లో పడిపోయి అతనికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎస్పీ లెవెల్ మనిషిగా వాడు మేయర్ అవ్వాడు, వాళ్ళు పోయాడు. మిగతా వాళ్ళకి 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఎప్పుడూ వస్తాయి. న్యూయార్క్ చాలా పెద్ద సిటీ, అమెరికాకే కాదు ప్రపంచానికి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో లండన్ ఎలా పాడైపోయిందో అలాంటి జనం వచ్చి ఇక్కడ కాల్ చేసే పరిస్థితి మాత్రం నాకు కనపడుతుంది. తప్పకుండా అది మనం చూసుకోవాలంతే. సో మీరు అంటున్నట్టు మతం